జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు మనకు 2025 మార్చి నెల 30వ తారీఖు ఆదివారం నుండి 2026 మార్చి నెల 20వ తారీఖు వరకు నూతన విశ్వావసు సంవత్సరం ఉంది. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ విశ్వావసు నామ నూతన తెలుగు సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు అనగా ఒక పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఈ కర్కాటక రాశి వారు. సౌరమానంలో జన్మించినటువంటి వారు అనగా కర్కాటక మాసంలో జన్మించిన వారందరూ కూడా ఈ కర్కాటక రాశి వారే. నామ నక్షత్రాల్లో జన్మించిన వారందరూ కూడా ఈ కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ కూడా కర్కాటక రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా చెప్పడం జరిగింది. షష్టమ భాగ్యాధిపతి గురువు మే 14 వరకు లాభభావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగుతుంది. ఈ రకంగా లాభభావంలో గురు సంచారం వల్ల పోటీతత్వాన్ని పెంచుకోగలుగుతారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇంటర్వ్యూల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే మే 14 తర్వాత వ్యయంలోనికి గురువు రావడం వల్ల అనగా మిథున రాశిలోనికి రావడం వల్ల కర్కాటక రాశి వారికి అది 12వ భావం కావడం వల్ల విద్యా సంబంధమైన విషయాల్లో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. ఈ రకంగా గురువు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం 50% శుభఫలితాలు అందించే వాతావరణం కనిపిస్తుంది. ఇక అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు మార్చి 29 నుంచి భాగ్యంలోనికి అనగా మీనరాశిలోనికి సంచరించడం వల్ల అష్టమ శని దోషం తొలగిపోతుంది. కర్కాటక రాశి వారికి పనిభారం అధికమవుతుంది. వ్యవసాయ రంగంలో వారికి అధిక ఉత్పత్తులు వస్తాయి. ఇతరత్ర చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వారు, కార్మికులు, కర్షకులు, మీరందరికీ కూడా మంచి ఫలితాలు రావడానికి, నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో పనిచేసేటువంటి పనివారి నుంచి కానీ కార్యాలయంలో పనిచేసేటువంటి చిన్న ఉద్యోగాల నుంచి పూర్తి సహకారాన్ని అంది చాలా కార్యక్రమాలు విజయవంతంగా మీరు ఈ సంవత్సరం పూర్తి చేస్తారు. రాహు మే 18 వరకు భాగ్యములో మీనరాశిలోను, ఆ తర్వాత అష్టమ భావం కుంభరాశిలోను పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో రాహు వల్ల మీరు ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కానీ విదేశీ సంబంధమైనటువంటి శుభవార్తలు కానీ వినేటువంటి సూచన మాత్రమే కనిపిస్తుంది. అయితే కేతువు 3వ భావమైనటువంటి కన్యారాశిలో సంచరిస్తున్నాడు కర్కాటక రాశి వారికి. ఇది మే 18 వరకు కూడా భగవంతుని ఆశీస్సులతో వీరు చాలా కార్యక్రమాలు సునాయాసంగా నిరాడంబరంగా పూర్తి చేయగలుగుతారు. ఆ రకంగా మంచి ఫలితాలను అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి మే 18 తర్వాత ఈ కేతువు 2వ భావంలోనికి సంచరించడం వల్ల కొన్ని కుటుంబపరమైనటువంటి నిరాశల్ని, అశాంతిని మీరు పొందాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూలై, సెప్టెంబర్ మాసంలో 3వ భావంలో కన్యరాశిలోనికి ప్రవేశించడం వల్ల భూ వాహన లాభాలు కానీ వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ అందుకోగలుగుతారు. డిసెంబర్లోను 2026 జనవరిలోను షష్టమ భావంలోనికి కుజుడు ప్రవేశించడం వల్ల కొన్ని వివాదాలను పరిష్కరించుకొని పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో శత్రువుల మీద విజయాన్ని పొందగలుగుతారు. అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు బాగా ఉంటాయి. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 2025 సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో అధికారుల యొక్క పూర్తి సహకారంతో మీరు మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. 2025 డిసెంబర్లోను 2026 జనవరిలోను షష్టమ భావంలో రవి సంచారం వల్ల ఎన్నికల్లో పాల్గొనేటువంటి రాజకీయ నాయకులు విజయాలు సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలను, అధికారుల యొక్క అభినందనలను అందుకోగలుగుతారు ఉద్యోగులందరూ కూడా. మరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం రవి 60% శుభఫలితాలను అందిస్తున్నాడు. కుజుడు 50% శుభఫలితాలను అందిస్తున్నాడు. గురువు 50% శుభఫలితాలను అందిస్తున్నాడు. శని భగవానుడు కూడా 50% శుభఫలితాలను అందిస్తున్నాడు. ఒక రాహు మాత్రమే వీరికి పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఈ 25-26 సంవత్సరాల్లోని శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు నిత్యం లలితాదేవిని పూజిస్తూ అమ్మవారిని దర్శించుకోండి. నిత్య గణపతి ఆరాధన చేయండి. దుర్గాదేవిని కానీ చాముండి అమ్మవారిని కానీ దర్శించి అమ్మవారికి కుంకుమాది పూజలు నిర్వర్తించండి. అలాగే వీలైతే దత్తాత్రేయ స్వామి దర్శనం కూడా చేసుకోండి. ఈ రకంగా చేసుకోవడం వల్ల సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి ఈ కర్కాటక రాశి వారు
చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని నూతన సంవత్సరంలో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.